డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి ఢిల్లీలో మరింతగా అభివృద్ధి చేసి చూపిస్తాం తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందన్న కిషన్ రెడ్డి బీసీ ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనపై చర్చ ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కోవడానికి సిద్ధం పారిపోయే పరిస్థితి అసలే లేదు ఫిరాయింపుల వ్యవహారంపై కడియం స్పందన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో కిషన్ రెడ్డి సమావేశం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేటర్ల ప్రచారంపై చర్చ గ్రేటర్ సమస్యలపై ఫోకస్ చేయాలని సూచన విశాఖలో బీజేపీలోకి చేరికలు పార్టీలోకి ఆహ్వానించిన పురంధేశ్వరి కమలం కండువా కప్పిన పార్టీ అధ్యక్షురాలు గుంటూరు మేయర్ పీఠంపై కూటమి ఫోకస్ ప్రస్తుత మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు ప్లాన్ కేంద్ర మంత్రి పెమ్మసాని ఆధ్వర్యంలో కార్పొరేటర్ల భేటీ అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం వికాస తరంగిణి ఆధ్వర్యంలో సమతా యాత్ర నెక్లెస్ రోడ్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు ర్యాలీ సమాజంలోని అసమానతలను నిర్మూలించాలన్న చినజీయర్ స్వామి సాయి సాధన చిట్ ఫండ్ బాధితుల సమావేశంలో వివాదం యజమాని పాలడుగు పుల్లారావు సోదరుడు రావడంతో గొడవ డబ్బులిచ్చి మోసపోయామంటున్న బాధితులు దుర్గమ్మ లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు ప్రసాదంలో నాణ్యత లోపించడంపై భక్తుల ఆగ్రహం మరోసారి తప్పు జరగకుండా చూసుకుంటామన్న మంత్రి ఆనం పంజాగుట్టలో పారిశ్రామికవేత్త జనార్దన్ రావు హత్య ఆస్తి కోసం హత్య చేసిన మనవడు నిందితుడు కీర్తి తేజను రిమాండ్కు తరలించిన పోలీసులు మీర్పేట్ మాధవి హత్య కేసులో మరో ట్విస్ట్ మరికొందరి ప్రమేయం ఉన్నట్టు అనుమానం అవసరమైతే గురుమూర్తికి పాలిగ్రాఫ్ టెస్టులు కర్నూలు జిల్లా చెట్నహల్లిలో ఉద్రిక్తత శ్మశాన వాటిక కోసం మాదిగా మాల కులస్తుల మధ్య ఘర్షణ ఇరు వర్గాలను చెదరగొట్టిన ఎన్టీఆర్ జిల్లా కంచకచెర్లలో దారుణం బీటెక్ విద్యార్థినిపై లైంగిక దాడి వీడియో తీసి బాధితురాలిని వేధించిన యువకుడు తిరుపతి వేదిక్ యూనివర్సిటీలో కలకలం రాత్రి అకాడమిక్ భవనం దగ్గర కనిపించిన చిరుత కొనసాగుతున్న అధికారుల గాలింపు చండీగఢ్లో యూత్ కాంగ్రెస్ నిరసన సమస్యలపై గళమెత్తిన కార్యకర్తలు వాటర్ కెనాల్ను ప్రయోగించిన పోలీసులు ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ 31 మంది మావోయిస్టులు హతం మావోయిస్టుల కాల్పుల్లో 2 జవాన్లు మృతి ఢిల్లీ సీఎం పదవికి ఆతిషి రాజీనామా రాజ్ నివాస్ లో లెఫ్టినెంట్ గవర్నర్ కు లేఖ ఆప్ ఓటమితో నిర్ణయం ఢిల్లీ కొత్త సీఎం పేరు ప్రకటనపై ఉత్కంఠ సాయంత్రం 5 గంటలకు బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం ఇప్పటికే అమిత్ షా నడ్డాతో మోదీ చర్చలు ఢిల్లీ ఎన్నికల్లో విజయంతో కమలోత్సాహం జిలేబీ తయారు చేసిన హర్యానా సీఎం నేతలు కార్యకర్తలకు పంపిణీ